దేవుని ఆరాధించుకున్నట్టుకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు ఆయన మనకు కలిగించిన ఈ యొక్క చక్కటి ధన్యతను బట్టి మనం దేవుని గణపరచుకోవాలి. Shall we all say hallelujah? Hallelujah. Then next we are going to praise the Lord. Good to see you also. చాలా మంది ఈరోజు మనకు మిస్ అవుతున్నారు ప్రియులుగా. కొంతమంది ప్రయాణంలో ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. ప్రార్థన చేస్తాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. రాయలమ్మ గారు ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రియులారా, ఈరోజు మన అంశం ఏంటంటే, నేను కనీసం ఒక 3 వారాల నుంచి ఒక అంశాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎవరితో చెప్పగలుగుతారు ఏంటది? దేవుడికి కృతజ్ఞత చెప్పండి, చెల్లించడం. దేవుడికి ఏం చెప్పాలంటే ఎప్పుడు థ్యాంక్స్ చెప్తానే ఉండాలంట. అది దేవుని చిత్తం అంటారు. మన విషయంలో ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు అంటే ఒక రీజన్, ఆయన మనము స్తుతించాలి, ఆయనకు మనం ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పడాలి. దేవుడు మనుషుని సృష్టించిన ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయనతో సహవాసం ఉండడానికి, అంతేకాకుండా ఆయనను గణపరచడానికి. సుధారాణి గారు, ఆయనకు ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. అందుకే బైబిల్లో ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్, ఎల్లప్పుడూ మనము దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది మనం పోయినసారి నేర్చుకున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 6 సార్లు దేవునికి థ్యాంక్ చెప్పాడు. చాలాసార్లు ప్రార్థన చేశాడు, కానీ బైబిల్లో ఆయన 6 సార్లు థ్యాంక్ చెప్పింది. ఆనంద్ గారు దేవుని కుమారుడు ఆయన. అది ఎట్లుందంటే, నా కూతురు నాకు నాకు థ్యాంక్ చెప్పాల్సిన అవసరం లేదండి, మా బాబు నా సొంత కొడుకు నాకెందుకు థ్యాంక్ చెప్పాలా అన్నట్టుంది. అట్ట కాదు, ఇక్కడ సొంత కుమారుడైన యేసుక్రీస్తు అందరికీ థ్యాంక్ చెప్తున్నాడు. జస్ట్ ఇమాజిన్, ఎదుక్కి వాళ్ళ డాడీ ఏదైనా కొనిస్తే, డాడీ థ్యాంక్ యూ, నాకెందుకు నా థ్యాంక్స్ అని చాలామంది అంటుంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ తండ్రి దేవుడు ఆ మాట అనకుండా, సో ఈజ్ రిసీవింగ్. యేసు ప్రభు 6 సార్లు థ్యాంక్ చెప్పాడు. ఒకసారి ఒక వాక్యాన్ని చెప్పి, ఒక ఉపమానాన్ని చెప్పి, అక్కడ ప్రియులారా యేసుక్రీస్తు అంటాడు, ప్రభువా ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క తెలివిని, లేకపోతే ఈ మర్మాలను వీళ్ళకు మరుగుపరచావు. ఎవరికి? ఎవరో హృదయాలైతే కఠినంగా ఉన్నాయి. ఒక వాక్యం అంటాడు, వాళ్ళకి చెవులుండి వాళ్ళు వినరు, వాళ్ళకి కన్నులుండి వాళ్ళు చూడరు, వాళ్ళకు హృదయం ఉంది కానీ వాళ్ళు అంగీకరించరు, లేకుంటే ఆలోచించరు. సో కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన ప్రభువా ఇలాంటి వారికి వాక్యం మరుగుపరిచి పసిబానులైన వీరికి, అంటే మనలాంటి వాళ్ళకు యేసుక్రీస్తు వాక్యాన్ని బయలుపరచాడంట. అందుకు యేసుక్రీస్తు తండ్రి నీకు థ్యాంక్ యూ అని చెప్తారు. 2వ స్థలం పీటర్ యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్ చెప్పాడంట సుధారాణి గారు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇస్తే, శిష్యులు వెళ్ళి కూర్చున్న ఆ గుంపుకు పంచారంట. 4000 మంది తిన్నారంట. ఓకే ప్రియులారా, సో దాని తర్వాత ఇంకొక స్థలంలో 5000 మంది తిన్నారంట అండి. ఇంకొక స్థలంలో యేసుక్రీస్తు 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంటారు. మళ్ళా వాటిని విరిచి శిష్యులకు ఇస్తే, శిష్యులు వెళ్ళి కూర్చున్న ఆ యొక్క గుంపుకు పంచారంట. వాళ్ళు తిన్నవాళ్ళంతా 4000 మంది అంటారు. సో దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. 4వది యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంట? లాజరస్ సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీవు నా మనవి, నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫాదర్, ఐ థ్యాంక్ యూ, యు ఆల్వేస్ హియర్ మీ, యు ఆల్వేస్ హియర్ మై ప్రేయర్స్, యు ఆల్వేస్ హియర్ మీ, therefore I want to say thank you. 4వసారి. 5వసారి చివరి రాత్రి యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చూడండి ఇక్కడ మాట ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరము, మీరు దీన్ని తిన్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది.
తర్వాత ఆయన ఒక పాత్రను పట్టుకొని మళ్ళా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నాకు మీ కొరకు చింతించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసి. 6 సార్లు మనం బైబిల్ గమనిస్తాం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడికి థ్యాంక్స్ అనే మాట చెప్తున్నాడు. దాని తర్వాత మనం దానికన్నా ముందు ఒక విషయం నేర్చుకున్నాం, యోనా విషయం కదా ప్రియులారా. యోనా ఆయన బైబిల్లో రాయబడి చేప కడుపులో 3 రాత్రులు 3 పగల్లో ఆయన ప్రార్థన చేశాడంట ప్రియులారా. బైబిల్లో రాయబడింది యోనా చేప కడుపులో 3 రాత్రులు 3 పగలు ఉన్నాడు. ఏం చేసి ఉంటాడు? నిద్రపోయింటాడా? ఆయన టెన్షన్లో ఉండి ఉంటాడు. ఏంటి ప్రభువా, నువ్వు చెప్పిన మాట నేను వినకుండా నేను వేరే రూట్కి వెళ్ళబోయాను, నువ్వు నన్ను నినివేకి వెళ్ళమంటే నేను తార్షీష్కి వెళ్ళాను. నినివే ఆ రోజుల్లో, ఈ రోజులలో ఇరాక్ ప్రాంతం, మేము ఇరాక్లో బాగ్దాదో లేకపోతే ఏదో పట్టణం, ఆయన తార్షీష్కి వెళ్ళాడు. తార్షీషు ఈరోజు స్పెయిన్ అంట, స్పెయిన్ కంట్రీ. మేము నియర్ బై ఉండొచ్చు కదా. ఎక్కారు. సో లాస్ట్కు చేపలు పంపించి ఆయన లింగించాడు. ఆయన చేప కడుపులో హాయిగా నిద్రపోయింటాడా? వచ్చి టెన్షన్, అయ్యో నువ్వు చెప్పిన మాట వినకపోతే నేను ప్రభా, అయ్యో నినివేకి వెళ్ళినట్టు బాగుంటుండే, నేను మళ్ళా బ్రతుకుతానో లేదో, చేప కడుపు నేను చనిపోతానని చెప్పి టెన్షన్ 3 రోజులు 2వ అధ్యాయం రాయబడి ఆయన దేవుడికి ప్రార్థించాడు. కానీ ఎలాంటి జవాబు దొరకలేదు. కానీ 9వ వచనంలో యోనా 2:9లో కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదను, నేను మొక్కుకున్న మొక్కుబడులను నేను తీర్చెదను అని చెప్పిన వెంటనే దేవుడు ఆ యొక్క చేపతో మాట్లాడాడట. ఆ చేప యోనాను ఒడ్డుకొచ్చి కక్కేసిందంట. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. కానీ థ్యాంక్స్ చెప్పిన 3 రోజులు ప్రార్థన చేశాడు, ఎలాంటి రిప్లై రాలేదు. ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పాడో తక్షణమే దేవుడు స్పందించి ఆయన కక్కివేయమన్నాడు. అంటే థ్యాంక్స్ చెప్పడంలో పైసా నేర్చుకున్నాం. వీఆర్ గివింగ్ టు గాడ్, థ్యాంక్స్ గివింగ్. మా ఇంట్లో ఈరోజు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అందరూ రండి చర్చ్ నుంచి అని కొంతమంది చెప్తుంటారు. అంటే వీఆర్ గివింగ్ థ్యాంక్స్. మా శాలరీ పెరిగింది, మా బాబుకు వీసా దొరుకుతుంది, మా వాడు పాస్ అయ్యారు, ఈరోజు మేము పుట్టినరోజు, మా పెళ్లి రోజు, లేకపోతే మాకు ఏదో ప్రమోషన్ వచ్చింది, ఏదో దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. ఒక థ్యాంక్స్ గివింగ్, ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాము. థ్యాంక్స్ గివింగ్ యోషిక. సో వెన్ వి థ్యాంక్ గాడ్ వీఆర్ గివింగ్ టు గాడ్ కదా. మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు రాయలమ్మా దేవుడికి ఇస్తామంట. ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర అడుగుతుంటామంట, ఇవ్వండి అయ్యా ప్లీజ్ నాయన, నా కొడుకును బ్లెస్ చేయండి, నా కూతురును ఆశీర్వదించండి, అది కావాలని ప్రభావ, ఇది ఈ 5 విధంగా మనం దేవుని అడుగుతుండేవాడుగా ఉంటామంట. అపోస్తుల కార్యములు 20:35 అంటాడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటనే ధన్యత. సో ఆరాధించేవారు థ్యాంక్స్ చెప్పేవాళ్ళంతా దేవుడికి ఇస్తారంట. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుడి దగ్గర అడుగుతుంటారంట. అందుకే మనం అయినంత వరకు దేవుడికి ఎక్కువసేపు మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు అది దేవుడికి చాలా ఇష్టం. ఓకే, కొన్ని వాక్యాలు మనము గమనించుకుందామా. ఎఫెసీ 5:20 మనం మందిరానికి వచ్చేది ప్రతి వారము దేవుని వాక్యాన్ని విని లోబడడానికి ప్రియులరా. కాబట్టి మనం అయినంత వరకు ఈ వాక్యాలు విన్నా వెంటనే లోబడతాం. అది మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. నా ఎద్దుకు వచ్చిన మాటలు విని వాటి చొప్పున జరిగించేవాడు బండ మీద ఇల్లును కట్టుకున్న వానికి సమానం. 20వ వచనం 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 ఏముంది ఇక్కడ? 5:20 అంటే వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, క్రీస్తునందు భయంతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఇంగ్లీష్లో చదువుతాను. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ for all things unto God and the Father in the name of our Lord Jesus Christ. Giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట
సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఈ వాక్యంలో కొన్నిసార్లు మనం ఒకసారి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్స్ కదా. ఏంటంటే ప్రియులారా, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈ థ్యాంక్స్ ఎవరికంట? తండ్రి అయిన దేవునికి. రెండోది ఎవరి నామములో? యేసు క్రీస్తు నామములో ఎల్లప్పుడు. మూడవది. నాలుగోది ప్రతి విషయంలో మనం దేవునికి థ్యాంక్ చెప్పాలా, ఎల్లప్పుడు థ్యాంక్ చెప్పాలా, తండ్రికి చెప్తానే ఉండాలా యేసు నామములో. అందుకే మనం ఆరాధించినప్పుడు యేసు నామములో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేయర్ చేయట్లే, ఆ ప్రేయర్ను నేను థ్యాంక్స్ గివింగ్ గా మార్చి, ప్రభువా ఇంతవరకు మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అయ్యా, మా పాపను మా బాబుకు బ్లెస్ చేసినందుకు థ్యాంక్స్ అయ్యా, మా సంఘాన్ని నువ్వు ఎంతగానో దీవిస్తున్నందుకు థ్యాంక్స్. బ్లెస్ చేయండి అని అనట్లేదు, ఆల్రెడీ బ్లెస్ చేసిన ప్రభువా, అందులో బట్టి నీకు థ్యాంక్స్ ప్రభువా. అట్లా మన ప్రియులారా, మన ప్రేయర్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ థ్యాంక్స్ గివింగ్. వీ కెన్ కన్వర్ట్. ఆకాష్ ఓ దేవ్ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనకంటే వాళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు, ఇవ్వబోతున్నందుకు థ్యాంక్స్ ప్రభు. సో ఇక్కడ 4 విషయాలు. ఆల్వేస్, ఎల్లప్పుడు, ప్రతి విషయమందు తండ్రి అయిన దేవునికి. నాలుగోది యేసు క్రీస్తు నామములో. మనం బ్రతికిన రోజులు ప్రియులారా ఈ విషయాలు మర్చిపోవద్దు, ఎల్లప్పుడు థ్యాంక్స్ చెప్పాలా. పోయిసారి మనం నేర్చుకున్న కదా ప్రియులారా, దావీదు 119 కీర్తన వినోద్ Psalm 119, 165, 4 అనుకుంటాను. నేను రోజుకు 7 మార్లు దేవాన్ని స్తుతిస్తాను. దానియేలు 6:10లో రోజుకు 3 మార్లు దానియేలు దేవునికి 3 సార్లు ప్రార్థన చేసేవాడట. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, ఆ రోజుల్లో నమ్మకం యెరూషలేములో మందిరం, సొలొమోను కట్టిన మందిరం ఉంది. సో ఆ మందిరం వైపు తలుపులు తెరిచి రోజు 3 సార్లు ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేయాలంటే మనం కొద్దిగా గంట సేపు టైం స్పెండ్ చేయాలి, ఒక స్థలంలో కూర్చోవాలా. ఇక్కడ థ్యాంక్స్ చెప్పడానికి మనకు స్థలం అవసరం లేదు. కానీ సో there's no need for you to sit in one place. There's no place required. There's no time required. Always కార్ నడిపేటప్పుడు, బండి నడిపేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, నేను లేచేటప్పుడు థ్యాంక్ చెప్పి లేస్తారు, పడుకునేటప్పుడు థ్యాంక్ చెప్పి అట్లా నోరు తెలిస్తే థ్యాంక్ యూ ప్రభు ఎంత చక్కగుంటుంది. అలా థ్యాంక్స్ చెప్పినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడడం, అలా థ్యాంక్ చెప్పిన వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వరు. అలా థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు వేరేటోళ్ళ మీద సాడీలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ నోరు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే వాక్యాలే నేను చెప్తాను. సో when we thank God, we don't murmur. ఆ నోరు ఏదైతే దేవునికి థ్యాంక్ చెప్తుందో ఆ నోరు అబద్ధం ఆడదు, ఆ నోరు వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడదు, ఆ నోరు చిన్న మాటలు తిట్టదు. ఎప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తారు. నాకు కాబట్టి ఇప్పుడు చనిపోవాల్సింది ఇంకా బ్రతికించావా. ఒకటి ఉరి శిక్ష పడ్డది ప్రియులారా, అటు చేసి ఇటు చేసి లాస్ట్గా ఉరి దాన్ని తప్పిపోయింది. బ్రతికిన రోజు ఆ వ్యక్తి కృతజ్ఞతగా జీవిస్తాను తెలుసా. ఎవడెవరా కానీ నేను ఎవరి గురించి మాట్లాడాడు, నన్ను కాపాడాడు దేవుడు, నాకు చచ్చిపోయే నన్ను బ్రతికించాడు. ఆ రకంగా మనం కానీ నరకానికి వెళ్ళాల్సిన మనము, రక్షణ లేని మనము, దేవుడు మనకు రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి మనకు స్థానం ఇచ్చాడు. కాబట్టి ఏ నోరైతే దేవుడికి థ్యాంక్ చెప్తుందో పిల్లరా వాడు చాలా. హల్లెలూయా. రెండవ వాక్యం మనం తీసుకుందాం. కొలోస్సీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ కొలోషియన్స్. దాని పక్కనే ఉంటుంది అనుకుంటారు పిల్లరా, ఫిలిప్ తర్వాత బుక్ ఆఫ్ కొలోషియన్స్ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రతి ఒక్కరు తీసుకుందాం ప్రియులారా, మన ఫ్యూచర్లో ఆ వాక్యాలు మనం గుర్తుంటాయి. అందరూ మీరు తెలిసిన తర్వాత నేను చదువుతాను. కొలోస్సీయులకు రాసిన పత్రిక, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. 3:17 చూసుకోండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను
ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. వన్స్ అగైన్ ఐ రీడ్. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా, మళ్ళీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. Let me read in English. And whatsoever you do in the word or in deed, do all in the name of our Lord Jesus, giving thanks to God and the Father by Him. అర్థమైంది కదా ప్రియులారా? మీరు మాట చేత కానీ క్రియ, దీని అర్థం ఏంటండి అంటే, మనం ప్రియులారా ఎవరితో మాట్లాడేటప్పుడైనా, లేకపోతే ఏదైనా చేసినప్పుడు, ఏదో ఇల్లు కడుతున్నాము, లేకపోతే ఎక్కడికి బయటకు వెళ్తున్నాము, ఎక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాము, ఎవరో లంచ్కి రమ్మన్నాము, ఎవరో డిన్నర్కి రమ్మన్నాము, ఏదో ప్రయాణ బస్సులో ఉన్నాము, ట్రైన్లో ఉన్నాము, ప్రియులారా ఏదో ఒక పని ప్రారంభిస్తున్నాము, దేవుడికి టైం చెప్పాలంట. మీరు మాట చేత అయినా క్రియ చేత, అంటే ఏదైనా చేస్తున్నారా, దేవుడికి టైం చెప్పండి. తండ్రి దేవుడికి టైం చెప్పండి. యేసు ప్రభు నామములో టైం చెప్పండి. సమస్తం ఆయన పేరట చేయండి. ఎవరితో మాట్లాడక ముందు దేవుడికి టైం చేద్దాం. మేము కారులో కూర్చున్న వెంటనే అందరం థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. బండి మీద కూర్చున్నప్పుడు థ్యాంక్ చెప్తాం, ట్రైన్ ఎక్కి ఆ రకంగా బైబిల్ సేస్ ఎల్లప్పుడు మాట చేసినప్పుడు ఏది చేసినా ఫస్ట్ థ్యాంక్ యూ. అన్నం తినేటప్పుడు థ్యాంక్ యూ ప్రభు, నీళ్ళు తాగేటప్పుడు థ్యాంక్ యూ ప్రభు, హోటల్లో లంచ్ చేస్తున్నామా థ్యాంక్ యూ ప్రభు, ఎక్కడైనా డిన్నర్కి వెళ్ళామా థ్యాంక్ యూ, బర్త్డే పార్టీకి వెళ్ళామా థ్యాంక్ యూ, ఎవరు వాళ్ళు పిలిచారా థ్యాంక్ యూ ప్రభు. ఆ రకంగా పిల్లరా మీరు మాట చేత అయినా క్రియ చేతనా, either by word or by deed, whatever you do everything in the name of Jesus to the Father, giving thanks always. Are you got it? Always we should thank God. When you sit in your bus, school bus, Father, thank you. When you're coming, thank you, Father. When you're climbing, when you're going on lift, thank you, Father. While eating, thank you, Father. ఏది చేసినా కానీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట బైబిల్లో అనేక స్థలాల్లో రాయడం. 3. సో ఫస్ట్ ఏం చూసాం? ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ టు ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గివ్ థాంక్స్. సెకండ్లీ మాట చేతైనా, రెండోది క్రియ చేతైనా, మీరు ఏది చేసినా తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఆయన పేరట చేయండి. ఇక్కడ కానీ తండ్రికి మనం చదివే ప్రతి వాక్యంలో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్వేస్ తండ్రి అయిన దేవుడికి యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ ఆల్వేస్ అనే మాట తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అనే మాట మనం గమనించగలుగుతాం. మూడవ వచనం తీసుకున్నాం. ఫస్ట్ థెస్సలోనియన్స్, దాని పక్కనే ఉంటుందండి. థెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5:18. ఫస్ట్ థెస్సలోనియన్స్ నేను చదువుతాను, దయచేసి అందరు గమనించండి. 5వ అధ్యాయం 18వ వచనం, 18th verse చూసుకుంటుంది కదా. ప్రతి విషయమందును, ఇక్కడ మళ్ళీ అదే అంటాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మళ్ళా చదువుతున్నామా ప్రియులారా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇంగ్లీష్ లో చదవమా? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. మన జీవితంలో దేవుని చిత్తం ఏంటయ్యా? లత, ఏంటమ్మా దేవుని చిత్తం మన జీవితంలో? మనం ఎల్లప్పుడూ దేవునికి థాంక్స్ చెప్పాలి, అదే దేవుని చిత్తం. అఫ్ కోర్స్ మనం రక్షణ పొందాలా, అది దేవుని చిత్తమే. మనం పరిశుద్ధంగా జీవించాలా, అది దేవుని చిత్తమే. మనం ఇంకా నలుగురికి వాక్యం చెప్పుకోవాలని దేవుని తీసుకురావాలా, అది దేవుని చిత్తమే.
కానీ ఇక్కడ రాయబడింది ప్రియులారా, మనం ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పడం అది దేవుని చిత్తం అంట మన జీవితంలో. ఎవరెవరైతే థ్యాంక్స్ చెప్తారో వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు. హల్లెలూయా. ఎవరైతే థ్యాంక్స్ ఇక్కడ చెప్పడం కాదు ప్రియులారా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు సంఘంలో వచ్చినప్పుడు అందరితో కలిసి నిజంగా హృదయపూర్వకంగా మన ఆరాధన సమయంలో అందరం కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ఆరాధిస్తుంటే, మేము బైబిల్ స్టడీలో పోయిన గురువారం ఎలా ఆరాధించాలని మేము నేర్చుకుని లాస్ట్కు మంచిగా పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాం బైబిల్ స్టడీలో. ఎల్లప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. అన్ని విషయాలలో చక్కగా రాయబడి ప్రియులారా, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇన్ ఎవ్రీథింగ్ ఏమైనా లాస్ వచ్చిందా? థ్యాంక్ యూ లార్డ్. యోబు ఏమన్నాడు? ఆయన ఆస్తి పోయింది, ఉదయ్ ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. ఏమన్నాడు ఆయన? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఏమైనా లాస్ వచ్చింది మన బిజినెస్ లో, లేకపోతే మనం అనుకున్నది జరగలేదు, ఏదో నష్టం జరిగింది, ఏదో ఇంట్లో సిక్ అయ్యాము, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఒక్కోసారి మనం సనుగుతాం కదా ప్రియులారా. బైబిల్ రాయబడింది ప్రతి విషయం ముందు కృతజ్ఞతలు చెల్లించాలట. ప్రభా, మా బాబు గురించి, మా పాప గురించి, మా పిల్లల గురించి, మా సంఘం గురించి అనుకున్నాం, కానీ ఫెయిల్ అయింది ప్రభా, బట్ అయినా కానీ నీకు థ్యాంక్స్ ప్రభా. అది ప్రియులారా దేవుడికి చాలా ఇష్టం. ప్రతి విషయంలో దేవుడికి ధనలక్ష్మి గారు థ్యాంక్స్ చెప్తాను. ఏముంటారంటే థ్యాంక్స్ చెప్తాను. మనం సిక్కున్నా కానీ నాకు బైపాస్ సర్జరీ అయింది ప్రియులారా, బెడ్ మీద పడుతున్న ఆల్మోస్ట్ 10 days నేను హాస్పిటల్ ఉన్నా. 14 days ఉన్నాను. ఆ 14 days నాకు మెరుగుచ్చినప్పుడల్లా దేవుడిని గుర్తు చేసుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉంటాను. అలా ఇక్కడ రాయబడింది ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఎవరి చిత్తమంట? దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ we should always thank. Okay, honey? While eating, while sleeping, when we get up, when we go to school, when we sit at home, always giving thanks to God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4. Book of Ephesians, chapter 5, verse 4. అందరు గమనించండి ప్రియులారా, మీ బైబిల్ తీసుకొని ఇక్కడ ఏముందంటే ప్రియులారా, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. బాగా చదువుకుందామా ప్రియులారా? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరేం ఉచ్చరించకూడదు? బూతులైనను. రెండోది చెప్పండి, రెండోది పోకిరి మాటలైనను, మూడవది సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇంగ్లీష్లో నైదర్ ఫిల్దీనెస్ నార్ ఫూలిష్ టాకింగ్ నార్ జస్టింగ్ which are not convenient, but rather giving of thanks. ఆకాశ్ you got it? కృతజ్ఞత వచనమే ఉండాలంట పిల్లలు మన నోట్లో. బూతులు అస్సలు ఉండకూడదంట. అది ఇంత చక్కగా రాయబడింది. అసలు చెడ్డ మాటలు మాట్లాడకూడదంట పిల్లల. సరసోక్తులు, పోకిరి మాటలు విశ్వాసులకు అవి తగవంట పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఉంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే నూతన సృష్టి. పాతవన్నీ గతించే, పాతప్పుడు అబద్ధాలు ఆడేవాడిని, పాత ఉన్నప్పుడు దొంగతనం చేసేవాడిని, పాత ఉన్నప్పుడు మోసాలు చేసేవాడిని, పాత ఉన్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, రక్షణ లేనప్పుడు ఇష్టమైన. కానీ ఇప్పుడు ప్రభు నేను నూతన సృష్టి. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సరస్వక్తులు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం. ఏం చెప్పాలి ఎప్పుడంట? కృతజ్ఞత వచనమే ఉండాలంటే మీ నోట్లో. సునీత గారు ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్. ఇంగ్లీష్లో నైదర్ ఫిల్దీనెస్ నార్ ఫూలిష్ టాకింగ్ నార్ జస్టింగ్ విచ్ ఆర్ నాట్ కన్వీనియంట్ బట్ రాదర్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్. ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్. Opposite word of giving thanks, no
బ్యాడ్ వర్డ్స్. ఇంట్లో భార్య భర్తల మధ్య, లేకపోతే మన బిజినెస్ జరిగినప్పుడు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదు, లేకపోతే చెప్పిన మాట వాళ్ళు చేయలేదు, మనం సతాయిస్తున్నారు. కూర్చొని మాట్లాడి మనం సాల్వ్ చేయాలి. కానీ చెడ్డ మాటలు మాట్లాడడం అనుకోండి, మనం ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎదిగినంత ప్రియులుగా వ్యర్థం అవుతుంది. అప్పుడు మనం అయ్యా ఐఎమ్ సారీ ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, ప్లీజ్ నేను తెలవక మాట్లాడాను ప్రభా ఏదో, అప్పుడు మనం అంత సారీ చెప్తే ఏం కాదు. మోషే కోపపడ్డాడు, ఒక్క గుద్దుతో ఒకటి చనిపోయాడు, ఆయన ఇసుకలో పాతి పెట్టారు, దేవుడు చూశాడు ప్రియులరా. రెండోది మోషే ప్రియులరా ఆ యొక్క దేవుడు చెప్పినప్పుడు మాట. రెండోది ఆయన 10 ఆజ్ఞలు 40 రోజులు ఆయన ఆ కొండ మీద ఉండి 10 ఆజ్ఞలు పొందాడు. ఇక్కడ కింద వచ్చి అందరు విగ్రహాలను చేస్తుంటే ఆ కోపానికి ఆ 2 పలకలు పగలగొట్టాడు. 10 కమాండ్మెంట్స్ ఆర్ బ్రోకెన్. 40 రోజులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని 40 రోజులు కష్టపడి తిండి బైబిల్ రాబడి ఆయన నీళ్లు ఆహారం పుట్టలేదు. 40 డేస్ అంటే కూర్చున్నాడంట దేవునితో మాట్లాడుకుంటూ ప్రభు. అలాంటిది దేవుడు వచ్చి 10 ఆజ్ఞలు ఇస్తే ఇక్కడ కిందికి వచ్చిన వెంటనే ఆహారం వీళ్ళందరూ ఆయన చనిపోయిండొచ్చు అని చెప్పి విగ్రహారాధన చేశారంట. ఒక దూడను చేసుకొని వాళ్ళు ఇదే మన యెహోవా, ఇదే మనను ఐగుప్తు నుంచి విడిపించి మనం నడిపించిన యెహోవా అని చెప్పి దానికి పేరు రాసి ఆ దూడను ఆరాధిస్తున్నారంట. నుంచి మోషే చూసి కోపం, రెండోసారి కోపం, మూడోసారి కోపం. ఎక్కడ ప్రియులరా నువ్వు ఆ పండుగతో మాట్లాడయ్యా, వీళ్ళు తాగలేదు అని చెప్పినప్పుడు ఆయన ఆ టెన్షన్తో తీసుకుని గిరిచాడు, కొట్టాడు. ఇంకొక వాక్యం ఏముంది తెలుసా మీకు? మోషే భూమి మీద అందరికంటే సాత్వికుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా భయంకరమైన కోపం. అందుకే దేవుడు ఆయన ప్రియులరా మనకు మెయిన్ రీజన్ ఆయన చాలా కోపమని దేవుడు కానాను దేశానికి తీసుకెళ్ళి ఒక పర్వతం నుంచి చూపించాడు. బాబు నువ్వు ఇన్ని చూసుకో బాబు, నువ్వు అక్కడ పోతే ఏమైనా డ్యామేజ్ జరిగేటట్టు అన్నట్టుగా దేవుడు అనుకుని నెబో అనే కొండ మీద నుంచి చూపించి తర్వాత ఆయన చనిపోయాడు. సో మీరు దీన్ని బట్టి బైబిల్ సేస్ మీరు ఇలాంటి పోతిన మాటలు మాట్లాడకుండా, ఇలాంటి సరసోక్తులు మాట్లాడకుండా ఏం చెప్పాలంటే ఇప్పుడు కృతజ్ఞత వచనమే మీ నోట్లో ఉండాలి, కానీ ఇంకా వేరేది ఉండదు. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వది, హీబ్రీయులకు రాసిన పత్రిక 13. Book of Hebrews, chapter 13-15. చాలా ఇంపార్టెంట్ వాక్యం ప్రేరణ గమనించుకుంది. Hebrews 13-15. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి, మళ్ళా చూడండి ఆ మాట, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము, అంటే మన నోటితో స్తుతులు అర్పించుదాము. లెట్ మీ రీడ్ అగైన్, అందరు గమనించండి. కాబట్టి ఆయన ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతి యాగము చేయాలి, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము, అంటే మన నోటితో వచ్చే ఆరాధన అది జీవ ఫలం అంట, అర్పించుదాము. ఇంగ్లీష్లో బై హిమ్ therefore let us offer the sacrifice of praise to God continually, that is the fruit of our lips, giving thanks to his name, giving thanks to his name, to the Father. Another జీవ ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్, మన యొక్క ఈ పెదవులు తెలుగులో జీవ అంటారు చూడరా, నాలుక లేకుంటే పెదవులు, ఫ్రూట్ ఆఫ్ లిప్స్. ఈ యొక్క పెదవులతో వచ్చే ఫలం ఏంటంట ప్రియులరా? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి. ఒక చెట్టు ఫలం ఇస్తుంది ప్రియులరా, జామకాయ చెట్టు జామకాయ ఇస్తుంది, మామిడి చెట్టు మామిడి పండు ఇస్తుంది కదా ప్రియులరా.
బిజినెస్ చేసిన వాళ్ళు కొద్దిగా వ్యాపారంలో కొద్దిగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ మనం రక్షణ పొందిన మనము, ప్రభువు నమ్ముకున్న మనం, బాప్తిసం తీసుకుని ప్రతి వారం ప్రభురాత్రి బలిలో పాల్పొందుతూ రేపు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని గురి పెట్టుకున్న మనము మన నోరుతో జీవఫలం అంట. దిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్. వెనెవర్ అవర్ లిప్స్ ఆర్ ఓపెన్ వి షుడ్ సే థ్యాంక్ యూ. నోరు తెరిచినప్పుడు ఫస్ట్ దేవునికి థ్యాంక్ చెప్పాలంట. ప్రియులారా, యేసు ప్రభు నామములో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ మీ జీవ ఫలమును ఆయనకు సమర్పించారు. ఇంగ్లీష్ లో చాలా రాయబడింది. ఓకే, లెట్ us offer the lips of praise, thanksgiving. Thanksgiving. When we give thanks to God, we are offering lips of praise. మరి బాగా అర్థమైంది కదా. సో జీవ ఫలం అంటే ఏంటి? దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలు చెల్లించడం. మా బాబుని బట్టి థ్యాంక్ యూ రోజు చెప్పొచ్చు. మన బాబుని బట్టి, మన పాపను బట్టి, మన భార్యను బట్టి, మన డాడీని బట్టి, మన మమ్మీని బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మన భార్యను బట్టి, మన పిల్లలను బట్టి, మనకిచ్చిన ఇన్కమ్ను బట్టి, మనకిచ్చిన ఆహారం బట్టి. ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. చివరికి ప్రియుల యొక్క వాక్యం మనం తీసుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. మనం బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఖాళీ ఉన్నప్పుడల్లా, ఇద్దరు వెళ్తున్నప్పుడు మనం టైం చెప్పకపోవచ్చు, మాట్లాడుకుంటూ బిజీగా ఉంటాం. కానీ ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు, మనం ప్రయాణం ఒంటరిగా ఉన్నప్పుడు నోరు ఖాళీ ఉంటుంది కదా, ఆ సమయంలో మనం దేవుడికి టైం చెప్పాలా. ఫిలిపియన్స్ 4:6 4వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఏముందంటే ప్రియులారా, దేనిని గూర్చి చింతపడకుడి. మనకు చాలా ధైర్యం అనిపిస్తుంది వాక్యం. దేనిని గూర్చి ఏం చేయకూడి? చింతపడకుడు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మళ్ళా చదువుతాను, వినండి ప్రియులారా. దేని గురించి చింతపడకుడి. దేని గురించి ఏం పడకుడి? చింత. ఏ కాలంలో ఏం జరగాలో అది జరుగుతుంది. ప్రతిదానికి ఒక సమయం కలుగు కదా. ప్రసంగి 3వ అధ్యాయం. సుధాని గారు, he does everything beautifully in his own time. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11 అంటాడు కదా, కాలంలో సమయం తెలుసుకోవడం మీ పని కాదు. దేని గురించి రవీంద్ర గారు, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ఇంగ్లీష్ లో చదువునా, be anxious for nothing but in everything by prayers and supplications with thanksgiving let your request be made known unto God. మనం ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన ఎట్లుండాలంట? కృతజ్ఞత పూర్వకంగా ఉండాలంట. ప్రభువా థ్యాంక్ యూ, ప్రభువా మాకు తప్పకుండా మీరు సాయం చేయబోతుంది, థ్యాంక్ యూ ప్రభువా. చూసారా, టైం చెప్పినట్టుంది, ప్రేయర్ చేసినట్టు కదా. మాకు ఇవ్వండి అనడం కంటే ఇంతవరకు ఇచ్చినందుకు థ్యాంక్స్, ఇంకా రాబోయే దినాల్లో ఇవ్వబోతున్నందుకు థ్యాంక్స్. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయింది కదా, మనం అనుభవం పొందాం కదా. తండ్రి మనకి ఎంత చేశాం. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి చింతపడకుడి. ఏ సమయంలో జరగాలో. లాస్ట్ అండ్ ఫైనల్ గా పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. 1 Peter chapter 2:5. చాలా ముఖ్యమైన వాక్యము. We are concluding today's word with this verse. అందరు తీయండి ప్రియులారా. 1 Peter 2 chapter 2:5.
ఐఎమ్ రీడింగ్ నౌ. యేసుక్రీస్తు ద్వారా, మళ్ళా ఇక్కడ యేసుక్రీస్తు ద్వారానే దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మళ్ళా గమనించండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏంటి ప్రియులారా ఆత్మ సంబంధమైన బలులు అంటే? థ్యాంక్స్ కదా. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే ఉదయం థ్యాంక్స్ చెప్పడం, ప్రైజ్ చేయడం, దేవుడిని స్తుతించడం, అవి ఆత్మ సంబంధమైన బలులు. ఈరోజు మనం మేకలను, కోళ్లను, లేకుంటే పాత నిబంధనలో బలులు ఇయ్యము. మనము మన బలి ఏంటంట? థ్యాంక్ యూ అని చెప్తే అది బలి దేవునికి. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, హల్లెలూయా అని చెప్పినప్పుడు అది మనం ఆత్మీయ బలులు అర్పిస్తున్నాము. ఇంగ్లీష్ చదువునా, యు ఆల్సో యాజ్ ద లివింగ్ స్టోన్స్ ఆర్ బిల్ట్ అప్ ఇన్ స్పిరిచువల్ హౌస్ and holy priesthood to offer spiritual sacrifices acceptable to God by Jesus Christ. You also a living stone. మీరు సజీవమైన రాళ్ళు. ప్రియులారా ఇక్కడ గమనించండి, మనమందరము ఎవరమంట ప్రియులారా? సజీవమైన రాళ్ళు. యు ఆర్ ఆల్ లివింగ్ స్టోన్. ఈ రాళ్లతో దేవుని మందిరాన్ని మనం నడుపుతున్నామంట ప్రియులారా. సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. ఈ రాళ్ళు ఏ మందిరం కడుతున్నారంట? ఆత్మ సంబంధమైన మందిరం మనం కట్టుకుంటాం. ఆనంద్ గారు ఒక రాయి ఇటుగా, దిలీప్ ఒక ఇటుక, దేవదానంద గారు, అలెగ్జాండర్ గారు ఒక ఇటుక, ప్రతాప్ ఇటుక కదా. అలా ఇటుకలు కలుస్తాయి కదా ఒక బిల్డింగ్ కట్టబడేది. అంతే కదా శ్రేష్ఠ. మనమందరం ఆ రాళ్ళంట ప్రియులారా. మన చేత ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. మన ప్రియులారా ఫిజికల్ బిల్డింగ్ కాదు, మనం రెంట్ హౌస్ లో ఉన్నాం. మనం సొంత బిల్డింగ్ లేకుండా పర్వాలే, కానీ ఏ బిల్డింగ్ ఉండాలా? ఆత్మ సంబంధించుగా ఆ రాయి నేను అని మనం అందరం హ్యాపీగా ఫీల్ కావాలి. నా కొద్దిగా ఈ రాయి నేను ఇక్కడి నుంచి తొలగిపోతాం అనుకోండి, నో ప్రాబ్లం. దేవుడు ఇంకొక రాయి తెచ్చి పెడతాడు, అందరం అయితే కట్టబడుతుంది. కానీ ఏ రాయి అయితే పక్కకు పోతుందో వాళ్ళ అనవసరంగా దేవుని కృపను పోగొట్టుకున్నట్టు కదా. ఎంత చక్కగా రాయబడింది, మీరంతా ఆత్మ సంబంధమైన వాళ్ళు. ఇంగ్లీష్లో ఆత్మ సంబంధమైన ఇటుకలు. ఒక్కొక్క ఇటుక, అందరూ ఒక ఇటుక ఒక్కొక్క ఇటుక పెట్టి సిమెంట్ వేసిన తర్వాత ఆ మందిరం కట్టబడుతుంది. సో వీఆర్ ఆల్ లివింగ్ స్టోన్స్. డెడ్ స్టోన్స్. మన మృతమైన లేకుంటే చనిపోయిన రాళ్ళు కాదు. ఎలాంటి రాళ్ళు? సజీవమైన రాళ్ళు, బ్రతికిన రాళ్ళు. ఆ మందిరము ఆత్మ సంబంధమైన మందిరం. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ గురించి చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన మందిరం. మన యేసు ప్రభు వచ్చే వరకు మనకు సొంత బిల్డింగ్ లేకుండా పర్వాలా, పరలోకానికి వెళ్తే చాలు కదా. విషయం గుర్తుపెట్టుకున్న ప్రియులారా, and always we should give thanks to God the Father. వచ్చే వారము అయితే maybe one more lesson we will learn about giving thanks. So ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నది ప్రియులారా? మనం బ్రతికినన్ని రోజులు తిన్నా, తాగినా, పడుకున్నా, వేసినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, మెట్లు దిగుతున్నా, ఖాళీగా పంచం మీద పడుకుంటున్నా, లేస్తున్నా, స్నానం చేసుకుంటున్నా, అన్నం తింటున్నా, దేవా నీకు థ్యాంక్స్ అయ్యా. తండ్రి యేసు నామంలో నీకు థ్యాంక్స్ అయ్యా. మనం యేసు ప్రభువుగా థ్యాంక్స్ చెప్పొచ్చు ప్రియులారా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను దేవగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు నాకు లంచ్ పెట్టారు, మాట అంటున్నారు. నేను ఆయనకు ఒక్కరికి థ్యాంక్స్ చెప్తానా? వాళ్ళకి చెప్తా, వాళ్ళ బాబుకు చెప్తా, వాళ్ళ పాపకు చెప్తా, ఎవరింటికి వెళ్ళి అందరూ థ్యాంక్స్ అట్ట. We can thank God, we can thank Jesus, we can thank Holy Spirit. కానీ మ్యాక్సిమం బైబిల్లో ఎవరికి థ్యాంక్స్ చెప్పాలండి? తండ్రి అయినా దేవునికి ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామం. సో ఈ రోజు నుంచి ప్రియులారా
ఖాళీ ఉంటే చాలు. నన్ను గుర్తు చేసుకోండి. బ్రదర్ చెప్పిన వాక్యం దేవునికి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభువా. ఆమేన్. ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ మా జీవితం మీరు బ్రతికిన రోజు మా నోరు ఖాళీ ఉండకుండా ఎప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పే కుటుంబం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క ఆరాధన మీకు సమర్పిస్తున్నాం.